ఈరోజు మా నాయి బ్రాహ్మణ నాయకులు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు, మా కాలనీలో మీరు ఒక ఫంక్షన్ ఒకటి పెట్టండి, ఒక ప్రోగ్రాం పెట్టండి, అధికారులందరూ కూడా ఆడికి వస్తారు, మా సమస్యలు మీకు తెలియజేస్తామని చెప్పారు. అందుకని ఇక్కడ ఈరోజు నాయి బ్రాహ్మణుల నాయకుల యొక్క కోరిక మేరకు ఇక్కడ ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మా మున్సిపల్ కమిషనర్ గారు. అలాగే ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి మా ఎంఆర్ఓ గారికి, మా సిఏ గారికి, మా ఎంపీడీఓ గారికి, మా ఇరిగేషన్ డిఈ గారికి, మా హౌసింగ్ డిఈ గారికి, అలాగే మన సచివాలయ సిబ్బందికి, మా నాయకులకి, అలాగే ముఖ్యంగా మా నాయి బ్రాహ్మణులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులందరూ కూడా 99% తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈ రోజుకి ఉన్నారని చెప్పేదానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే అదేవిధంగా నాయి బ్రాహ్మణుల విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, యువనేత, నిజాయితీపరుడు మా పవన్ అన్న, అలాగే లోకేష్ బాబు గారు అందరూ కూడా సిన్సియర్గా వాళ్ళ విషయంలో ఏం కావాలో చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారని చెప్పి కూడా నేను చెప్పడమే కాదు, వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు నాయ బ్రాహ్మణులకి దేవాలయంలో వాయిస్తుంటే ఈరోజు వాళ్ళందరూ కూడా జీతం కూడా ఇస్తున్న కార్యక్రమం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ సేవలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో అవసరం. కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక గుర్తింపు, అంటే గతంలో 50-50 ఉండారు, ఇప్పుడైతే 90 పైన ఉండారు తెలుగుదేశం పార్టీకి మా నాయ బ్రాహ్మణులు అని చెప్పి 99 వెరీ గుడ్ ఉండారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి గుడిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గుళ్ళు ఉన్నాయో ప్రతి గుడిలో కూడా ఒక నాయ బ్రాహ్మణ్ సంబంధించినటువంటి వ్యక్తిని చేయాల్సినటువంటి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పేదానికి మాకు కూడా చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో ఇప్పుడు కూడా నాయ బ్రాహ్మణుల్ని కమిటీలు వేయాలంటే ఇబ్బంది పడేవాళ్ళు, ఎవరు నువ్వు వేసేవాళ్ళు. ఈరోజు సమస్య లేదు, నువ్వు వేయకూడదు అనుకున్నా నీకు కుదరదు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ జీవోని ఇష్యూ చేసి ప్రతి దేవాలయంలో ఒక నాయ బ్రాహ్మణుని ఖచ్చితంగా పెట్టాలని చెప్పి కూడా ఈరోజు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు కరెంటు కూడా ఉచితంగా, వాళ్ళకి షాపులకు కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారని చెప్పేదానికి కూడా చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ ఫంక్షన్లు టౌన్లో దాదాపు 5,345 మందికి ఈరోజు ఫంక్షన్స్ ఇస్తున్నాం. మొత్తం మీద 2,31,49,000 రూపాయలు ప్రతి నెల టౌన్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే సచివాలయ సిబ్బంది కొద్దిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సచివాలయ సిబ్బంది ఏదో ఊరికే మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోయే కార్యక్రమం చేయకూడదని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈరోజు పోతే ఒక పాప ఇంటర్మీడియట్ కూడా రాసిందంట, కాలు చేయాలని పడుకుని పైకి లేలేకుండా ఆ బిడ్డకి 100% వచ్చింది సర్టిఫికేట్లో. కానీ దాన్ని రెన్యువల్ చేసేదానికి దిక్కుమొక్కులే ఈ రోజుకి కూడా. ఈరోజు కమిషనర్ గారు చెప్పిన తర్వాత, మా ఎండీ గారు చూసిన తర్వాత ఈరోజు మేం చేస్తామంటే దాన్ని చేసేదానికి సచివాలయ సిబ్బంది ఉంది, వాళ్ళు దాన్ని పట్టించుకునేటువంటి కార్యక్రమం లేదు. అలాగే పాస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, అవన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది, అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా దయచేసి ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మనం ఓటు అడుగుతున్నాం, పోయేవాడు ఓటు వాళ్ళ దగ్గర వేయించుకున్నప్పుడు ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా మీరు వాళ్ళకి చెప్పాలా. ఎందుకంటే లీడర్గా మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ లీడర్షిప్లో మీ ఊళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి చెప్పి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ తదనుకు చెప్పి దాన్ని రెక్టిఫై చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లా చేయకపోతే కూడా మనం వేస్ట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకున్న పని చేయకపోతే కూడా అది పెద్ద పాపం అని చెప్పి, ముఖ్యంగా వికలాంగుల విషయంలో పాపం అని చెప్పి కూడా మా నాయకులకు కూడా తెలియజేస్తున్నాం. అలాగే గూడూరు రూరల్లో దాదాపు 8,242 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. దాదాపు 3,55,80,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చిలకూరులో 7,120 మందికి ఇస్తున్నాం. దాదాపు 3,06,70,000 రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కోటలో కూడా 6,972 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. అది మొత్తం 2,90,00,000 రూపాయలు 90,20,000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే వాకాడులో 5,089 మందికి ఇస్తున్నాం. ఇది మొత్తం 2,24,70,000 రూపాయలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. చిట్టమూరు మండలంలో 5,744 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. ఇది కూడా 2,43,40,000 రూపాయలని మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి నెల 1వ తేదీ కల్లా 16,57,43,000 రూపాయలు ఈరోజు ఒక్క గూడూరు నియోజకవర్గంలోనే ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి, ఈరోజు మొత్తం వచ్చేటువంటి రాష్ట్రం వచ్చే ఆదాయంలో 95% పెన్షన్లకే ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేదానికి కూడా చాలా గర్వంగా ఉందని చెప్పి, మిగతా రాష్ట్రాల్లో ఈ విధంగా పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇన్ని పెన్షన్స్ కూడా లేవు, ఇంత డబ్బులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట పెన్షన్ని 200 పెన్షన్ 2000 చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంది గత ప్రభుత్వం, అది కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ మనం గెలిచిన వెంటనే మళ్ళీ ఏకదమ్న ఒక 1000 రూపాయలు పెంచి అంటే 4000 రూపాయలు ఇచ్చి మళ్ళీ ముందు నెలది కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. అదే ముందు నెలది కూడా అదే ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా.